అందరికీ నమస్కారం అండి. పిల్లలకి హెల్దీ స్వీట్ రెసిపీ సగ్గుబియ్యం రాగి జావా. దీనికోసం పావు కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. వీటిని బాగా మరిగించుకోవాలి. ఒక గిన్నెలో 4 స్పూన్ల రాగి పిండి తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా రాగి పిండితో నెలకు 2-3 సార్లు పిల్లలకి ఏదో ఒక రెసిపీ చేసి పెడుతూ ఉంటే చాలా మంచిదండి. చూడండి, వాటర్ బాగా మరిగాయి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేద్దాం. సగ్గుబియ్యం వేయగాలని కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఉడుకుతుంది. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, స్వీట్ కదా, టేస్ట్ బాగుంటుంది. సగ్గుబియ్యం ఉడికాయండి. కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి, కలుపుకుంటూనే ఉండాలి. రాగి పిట్టు, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి జావ ఇలాంటివన్నీ మంత్లీ 2-3 టైమ్స్ పిల్లలకి చేసి పెడుతూ ఉండాలండి. బెల్లం కరగబెట్టుకున్నాను, దాన్ని వడకట్టి పోసుకోవాలండి. 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంతే అండి. బెల్లం పాకం పోసాక ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. చాలా ఈజీ రెసిపీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.